త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు. ఒకసారి తిరువణ్ణమలైకి శ్రీ రమణ మహర్షి శిష్యులు కొందరు ఆయన దగ్గరకు వెళ్లారట. తనను చూడవచ్చిన వారిని ఇక్కడకు ఎందుకు వచ్చారు మీరు? ఇక మీదట ఇక్కడ ఏమీ లేదు. భగవంతుడు ఆంధ్రదేశములో వెలిసి ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకుని తరించమని తన భక్తులను స్వయంగా రమణ మహర్షే బాబావారి దగ్గరకు పంపించారట. పుట్టపర్తికి వెళ్లి ఏం చెయ్యాలంటే దానికి మహర్షి చెప్పారట, మీరు ఏమీ చెయ్యనక్కరలేదు. ఆయనతో కలిసి భజనకు కూర్చుంటే చాలు, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు అని రమణ మహర్షి భరోసా ఇచ్చారట. ఒకసారి భజన జరుగుతున్నది. భజనలో పురుషులెవరూ లేరు. ఆ రోజు హారతి గంట కొట్టడానికి ఎవరూ లేరు. స్త్రీలు గంట కొట్టడానికి స్వామి ఒప్పుకోలేదు. ఒక క్షణం స్వామి గంట వైపు చూచారు. అంతే, గంట తానంతట తానే హారతయ్యే వరకు మోగుతూ ఉండిపోయింది. అందరికీ ఆశ్చర్యమైంది. ఒకసారి రంగూన్ నుంచి ఒక భక్త బృందం వచ్చింది. అందులో ఒక వృద్ధురాలు ఉంది. ఆమె భక్తితో స్వామిని సేవించుకుంటూ రోజు పెరియ పురాణం పారాయణ చేస్తుండేది. ఒకసారి ఉన్నట్టుండి స్వామి ఆమె శిరసుపై చెయ్యి ఉంచారు. వెంటనే ఆమె, స్వామి, ఏమవుతున్నది నాకు? ఏం చేస్తున్నారు మీరు? అంటూ స్మృతి కోల్పోయింది. స్వామి నిశ్చలంగా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. కాని భక్తులందరూ ఏం జరిగిందో అని భయపడిపోయారు. స్వామి ఆవిడను లోపలకు తీసుకొని వెళ్లి పడుకోబెట్టమని భక్తులకు చెప్పారు. చాలాసేపైన తర్వాత ఆ వృద్ధురాలు మగత నుండి వెలుపులకు వచ్చింది. తాను దివ్యానందాన్ని అనుభవించానని, అది చెప్పనలివి కానిదని వర్ణించింది. స్వామి ఆవిడ బంధువులకు ప్రక్కకు పిలిచి ఆవిడను వెంటనే ఊరికి తీసుకుని వెళ్లమని, ఆవిడ మరో నెల కన్నా ఎక్కువ బ్రతకదని చెప్పి పంపించారు. ఆ వృద్ధురాలు చాలా కాలంగా దివ్య దర్శనానికై పరితపిస్తున్నది. దివ్య దర్శనం కాగానే జీవితం చాలించింది. ఓం శ్రీ సాయినాథాయ నమః.